ఈరోజు మనం తెలుసుకునే కథ కాకి దున్నపోతు. ఒకరోజు ఒక కాకి వయ్యారంగా దున్నపోతు కొమ్మలపై వాలింది. ఏం బావగారు, కులాసాయేనా? క్షేమ సమాచారాలు అడిగింది కాకి. ఏదో అలా అలా నీటిలో పొర్లుతూ జవాబిచ్చింది దున్నపోతు. ఈ మధ్య ఎక్కడా కనబడటం లేదే కాకి బావ, చాలా రోజులైంది తమ దర్శనమై అంది దున్నపోతు. నేనా? అబ్బో, ఏం ప్రయాణం, ఏం తిరుగుడు, వందల వేల మైళ్ళు ఎగిరాను, కన్నుల పండగగా చూడవలసిన దృశ్యాలన్నీ చూశాను. ఇప్పుడు భూగోళంలో నాకు మొత్తం తెలుసు. ఎగిరెగిరి ఆయాసం వచ్చింది, దప్పికవుతుంది. ఈ పొలంలో నీళ్ళన్నీ ఒక్క గుటకలో తాగుతాను. అలా తాగినా నా దప్పిక తీరేటట్లు లేదు. కాకి బొంకేసింది. హహహహ, ఏడ్చావు, అంత సులభం అనుకున్నావా? అంది దున్నపోతు తల ఆడిస్తూ. కాస్త అయితే కాకి కింద పడేది, ఎలాగో కొమ్ముల మీద అలాగే నిలదొక్కుని. భలేవాడివే దున్నపోతు బావా, పడిపోయేదాన్ని అలా తల ఊపావే, నమ్మడం లేదు అని రెట్టించి అడిగింది కాకి. వేలెడి లేవు, నీవేంటి? చేల్లోని నీళ్లు ఒక గుట్కలో తాగేయడమే ఏదో పరాచకలాడుతున్నావు అనుకుంటున్నాను, దున్నపోతు చులకనగా మాట్లాడింది కాకిని. అప్పుడే ఆ పొలంలో యజమాని రైతు రావడం, చేలోని నీరు బయటికి రావడానికి గండి పెట్టిస్తూ ఉండడం కాకి గమనించింది. దున్నపోతుకు బుద్ధి చెప్పాలనుకుంది. నిజం బావగారు, నేను వేళ కోలంగా అనలేదు, కావాలంటే పందెం వేయి అని సవాలు వేసింది కాకి. నీవు ఈ పొలంలోని నీళ్ళన్నీ తాగి వేస్తే నేను దాన్ని అవతల పెద్ద చేనులోని నీళ్ళన్నీ తాగి వేస్తాను, సరేనా? దున్నపోతు జవాబిచ్చింది. పందానికి కాకి ఒప్పుకుంది. గట్టు మీద వాలి కాకి ముక్కు నీటిలో ముంచింది. కాసేపు అలాగే ఉంచింది. కొంతసేపటికి చేల్లో నీళ్ళన్నీ ఖాళీ అయ్యాయి. దున్నపోతు అమితాశ్చర్యం పొందింది. ఒసే, నీవు ఈ చేల్లో నీళ్ళన్నీ తాగితే నాకు ఆ పెద్ద చేల్లో నీళ్ళు ఒక లెక్క అన్నది దున్నపోతు. రెండు పెద్ద చేను దగ్గరికి వెళ్ళాయి. గట్టు మీద కాలు వేసి నీళ్లు తాగడానికి చేల్లోకి తల వంచింది. దున్నపోతు నెమ్మదిగా నీళ్లు తాగడం మొదలుపెట్టింది. ఎన్ని నీళ్లు త్రాగినా చేల్లో నీటి మట్టం తగ్గడం లేదు. అబ్బో, నేను అనుకున్నంత సులభంగా లేదే అంటూ నీళ్లు తాగడం మొదలుపెట్టింది. తాగి తాగి పొట్ట ఉబ్బి టపీమని బ్రద్దలైంది. దున్నపోతు చచ్చిపోయింది. మోసం చేసిన కాకిని ఆనాటి నుండి నేటికి దున్నపోతులు గౌరవించుతూనే ఉంటాయి. అందుకనే దున్నపోతుల కొమ్ములపైన కూర్చొని తీరిగ్గా కాకా అంటూ అరుస్తున్న కాకుల్ని మీరు చూస్తూనే ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.